మంత్రి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నది. ఇయాల వేదిక మీద చాలా మంది అతిరథ మహారథులు ఉన్నారు. అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అన్న గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏం జరిగిందో అని చూసినా కానీ వరంగల్ జిల్లాని మాత్రం అన్న సర్వనాశనం చేసిండ్రు ఈ దుర్మార్గులు. మరి ఎందుకంత కోపం ఉన్నదో తెలియదు కానీ అన్న ప్రతి ముక్కని ఆగం చేసి ఆఖరికి వరంగల్ ఉన్న ఒక సెంటర్ జైలుని కూడా ఖతం చేసిండ్రు. అంతేకాకుండా అన్న వీళ్ళు చేసింది ఏమైనా ఇంకా అతిపెద్దగా చేసిందంటే తెలంగాణలో వరంగల్ జిల్లాకు సముద్రాన్ని పట్టుకొచ్చిందన్న. నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు పెట్టి దుర్మార్గులు మొత్తం నట్టేట ముంచిండ్రన్న. మరి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీకు గుర్తున్నదో లేదో తెలియదు కాదన్నా, నయీంనగర్ నాలాని దాన్ని పునరుద్ధరించండి అన్న చెప్తే 100 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నా. అది ఈ నెల రోజులలో ఎంతో వేగవంతంగా ప్రారంభించి ఇవాళ మీ దృష్టి కూడా రాకపోవచ్చు అన్న, శాశ్వత పరిష్కారానికి ఒక మార్గం పట్టణానికి దొరికిందన్నా. మరి నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను పోయినప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు కూడా అక్కడున్నారు. రాజేందర్ ఏదైనా ఎన్హెచ్కి సంబంధించింది ఉంటే చూడండి, ప్రపోజల్స్ పంపుతున్నాం, 30 కోట్ల రూపాయల వరకు మేము వినియోగిస్తానని అన్నాడు. అనగానే నేను అప్పటికప్పుడు ప్రపోజల్ తీసుకొచ్చి పెడితే ఇవాళ నాకు వారం రోజుల కింద ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చింది, 40 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చిండు ఆర్ఈసీ నుంచి సిఎస్ఆర్ గార్డెన్స్ వరకు. ఇవాళ వీళ్ళు 10 ఏళ్లలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి తేనన్ని నిధులు 251 కోటి రూపాయలు ఇవాళ వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి వచ్చినాయి. ఇవాళ ఉదయం 9 గంటలకు రివ్యూ పెట్టి, ఇక్కడ సెక్రటరియట్లో ఉదయం 9 గంటలకు రివ్యూ పెట్టి కొండ సురేఖ గారు, సీతక్క గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీ శాసనసభ్యులు అందరం కలిసి రివ్యూ పెట్టి 8 ఏళ్లకెళ్ళి కుంటుబడిపోయిన కాళోజీ నారాయణరావు గారిది ముఖ్యమంత్రి గారు ఆదేశించిండ్రు, 2 నెలల్లో కంప్లీట్ చేయాలి, లేకపోతే బ్లాక్ లిస్ట్ పెడతా అని హెచ్చరిస్తే ఇవాళ 2 నెలల్లో అందజేయబోతున్నారు. ఇవాళ భద్రకాళి అమ్మవారి మాడ వీధులు ఇవాళ వరంగల్ జిల్లాకే అమ్మవారి ఇది. మాడ వీధులు కూడా కోడ్ రాకముందుకే, ఎలక్షన్ల ముందుకే కొబ్బరికాయ కొట్టి 30 కోట్ల రూపాయలు గతంలో ఇచ్చినామని చెప్తున్నారు. ఇచ్చినట్టే ఇచ్చి క్యాన్సిల్ చేస్తే దాన్ని ముఖ్యమంత్రి గారు మళ్ళా వాటిని ఇచ్చి ఇలా ఏర్పడకుండా ఇవి చేసిండ్రు. మేము ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారు మాట అన్నాడు ముందు అందరం కూర్చున్నప్పుడు, మీరందరూ మాకు తెలియకుంటేనే నా దగ్గర నుంచి గిల్లుకపోయినరు మీ వరంగల్ జిల్లాకు ఇంత తొందరలో 4 నెలల్లో మెజార్టీ మీరు చేసిన పనులు పబ్లిక్ రీచ్ అవుతుందా లేదా, ఒకవేళ మీరు కనుక రీచ్ అయి చూపించకపోతే సీఎంఓ ఆఫీస్ నుంచి నన్ను అంత అడగొద్దు మీరు ఇంకోసారి అన్నాడు. దయచేసి వరంగల్ వెస్ట్ పార్లమెంట్ యొక్క ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, మొన్న వచ్చిన దానికంటే డబుల్ మెజార్టీ వస్తే నమ్మకం నాకున్నది. మీరు డబుల్ మెజార్టీ తీసుకొస్తే ఇవాళ నేను రేవంత్ అని అడుగుతున్నా, అన్నా జిల్లాని ఎట్లా 20 ఏళ్ళు వెనుకకు పంపారు, ఆ 20 ఏళ్లతో పాటు ఇంకో 10 ఏళ్ళు కలిపి 30 ఏళ్ళు ముందుకు రావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తా అని చెప్పి 4 మాటలు చెప్పి దొంగ అవతలు పడ్డాడు. మాస్టర్ ప్లాన్ లేనే లేదు. మాస్టర్ ప్లాన్ అనేది కనుక ఉంటే అసలు మినిమం కామన్ సెన్స్ ఉన్న ఏ గవర్నమెంట్ అయినా మాస్టర్ ప్లాన్ లేకుండా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో నాకైతే అర్థం కాలే. మరి ఈ బక్కైనకో ఈ పొడుగైనకో ఎట్లా అర్థమైందో నాకు తెలియదు. కానీ అన్న ఇక్కడ వరంగల్ జిల్లాకు కావలసిన అన్ని వనరులు ఉన్నాయన్న. కాజీపేట రైల్వే జంక్షన్ సౌత్ కే సెంటర్ పాయింట్ అయినా దాన్ని నిర్వీర్యం చేస్తుంటే మొన్న అమర నిరాదీక్ష కూర్చుంటా అని చెప్పి లొల్లి చేసి జిఎంఆర్ వాళ్ళ దగ్గరికి పోతే వాటిని విరమించుకున్నారన్న. లేకపోతే కాజీపేట రైల్వే స్టేషన్ ఖాళీ చేసే ఆలోచనలో ఉండే. కాబట్టి దయచేసి అన్న మేము 2 చేతులు జోడించి అడుగుతున్నాం. ఇంతకుముందు పెద్దలు చాలా మంది చెప్పారు వరంగల్ జిల్లా గురించి. వరంగల్ జిల్లాని ఏ ఉద్యమం స్టార్ట్ అయినా వరంగల్ నుంచే. ఇక్కడ ఉద్యమకారులు బలైంది కూడా ఎక్కువ శాతం ఇక్కడి నుంచే. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కలుస్తానికి నిజంగా కూడా వాస్తవానికి ఎంతో మంది లైన్ కడితే ఈ ఎలక్షన్ల టైం వద్దు తర్వాత కలుస్తారని చెప్పడం జరిగింది.
దయచేసి వరంగల్ జిల్లాని దత్తగా తీసుకొని దీన్ని కాపాడండి అన్న రెండవ హైదరాబాద్గా ఇది చిత్రీకరించే ఇచ్చేస్తే జీవిత కాలం మీకు రుణపడి ఉంటాం. ఇంతేకాదు నా 37 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చెయ్యిచ్చి గుందిన రేవంత్ అన్నకు జీవిత కాలం రుణపడి ఉంటాను మనవి చేస్తున్నా. ఎందుకంటే అందరూ వాడుకొని ఎన్ని తీల చేయాలనో చేసిండ్రు. ఇప్పుడు దాని జోలికి పోదలుచుకోలే, ఆ పాపాలను తోడదలుచుకోలే. ఏదేమైనా రాజేందర్ వేమన్న నేను మీకు కూర్చున్నా మీరు మాట్లాడుకుంటే వేమన్న ఒకటే అన్నాడు, అన్నా రాజేందర్ అన్నని చేద్దాం, మొదటికెళ్ళి పట్టుకొని ఉన్నాడు, ఆయనకే చెయ్యండి అని అనగానే రాజేందర్ నీ పని నువ్వు చేసుకో, నేనున్నా నీకు అని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న రేవంత్ అన్నకు జీవితకాలం రుణపడి ఉంటాను మనవి చేస్తూ, మరి ఎన్ని చేసినా అన్నా ఇదంతా కూడా వరంగల్ జిల్లాకే. ఈ దత్తకు తీసుకునేది మాత్రం మర్చిపోకండి అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు, నా గురువు, దైవ సమానులు